ఆరు అక్క ఫ్రెండ్. వాళ్ళంటే ఏమన్నా చేయాలి కదమ్మా, ఏమీ చేయదు. ఊరికనే ఇంట్లో కూర్చొని ఉంటుంది అంతే. రాథోడ్, ఫైల్స్ నా రూమ్కి తీసుకురా. ಬೇಡಿಗ ಹೇಳನ ಕಾವಿಂತುವ అనామిక గారు, సరే మీరందరూ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఆ అమ్మాయితో చాలా బాగా కలిసిపోయినట్టున్నావు. అవును రాథోడ్. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంత తింగరదానిలాగున్నావా, లేక మధ్యలో ఇలాగైపోయావు? జస్ట్ బాగుండటం కాదు, చాలా అందంగా లక్షణంగా లక్ష్మీదేవి అస్సలు తట్టుకోలేరేం. కాంప్లిమెంట్ మీద కాకుండా ఏ వర్షం కురిచిన రాత్రు ఏదైనా అది ఇది ఏదేదో. అందరూ మనోహరిలా ఎందుకు? అయినా అమ్మాయి పొద్దునే వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఆయన ఆఫీసులో ఉడతాయంట. సామెత పనికొస్తుందేమోనని చెప్పి రాథోడ్ చెప్పినట్టు జరుగుతుందా? పెట్టేశాడు. అయినా మా ఆయన అలాంటోడు అస్సలు కాదు. రావడానికి ఎంతో టైం పట్టదా, ఏదో ఒకటి చేయాలి. తాతయ్య తాతయ్య, మా ఇల్లు బాగా నచ్చిందా? పిల్లల్లో అందరికంటే అంజు పాప అంటేనే మీకు చాలా ఇష్టం అనుకుంటా. దీంట్లో అయినా మన అభిప్రాయాలు కలిసాయి. సంతోషం. ఇది మాకు మామూలే. నువ్వే కంట్రోల్ చేయాలి. సరే సార్. నాన్న అమర్, నేను ఇంత అర్జెంటుగా హైర్ చేసుకోవడానికి కారణం కూడా అదే. సో వాళ్ళ స్టడీస్ ఇలా నలుగురిలో కాకుండా 4 గోడల మధ్య చెప్పమని చెప్పాను కదా. అనామిక గారు లోపల వెళ్ళిపోవచ్చు. నాకు వేరే పనేం లేదు, పెద్ద ప్రాబ్లం కూడా లేదు. అంటే చీకటి. ఏ వర్షం కురిసిన రాత్రి అవుతుందోనన్న భయం. అనామిక గారిని నైట్ పూట ఎందుకు ఉండొద్దంటున్నావు మిస్ అమ్మ? అంటే మంచిది. సరిగ్గా గుర్తు చేశావు మిస్ అమ్మా. అంకుల్, జాబ్ వచ్చాక దగ్గరలో హాస్టల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. అవునమ్మా, ఏదో ఒకటి చేసే ఆ మాట అనకుండా చేయవా? అనామిక మంచిది మిస్ అమ్మా. మనుషు నువ్వు ఇక్కడే మా ఇంట్లోనే ఉండు. డాడ్, అంజు టేకన్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతయ్య, పాపం అనామికకి ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంటుంది. చెప్పాలంటే సరే అనామిక, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. మా రూమ్కి వెళ్దాం. సోల్జర్స్ కమ్ ఆన్. తిరకాటంలో పెట్టావు. చూపించావు కదా. మనం పంచులేసుకోకూడదు. ఓ, పాయింట్ టు బి నోటెడ్. ఇది మా సామ్రాజ్యం. సరే. డైలీ మార్నింగ్
5:30కి లే. 5:30కి అలా లేపడం లాంటివి చెయ్యకు. సైజ్, ఎగ్జామ్స్కి రివిజన్, స్కూల్కి రెడీ అవ్వడం, ఇవన్నీ ఎప్పుడు చేస్తా? ఏం కాదు, చెప్పాను కదా. అంతా మేము రెడీ అయ్యేలోపు మిస్ అమ్మ చేసిన టేస్టీ టిఫిన్ ఒరిజినల్ టైమింగ్స్ చెప్పమంటారా? ఒక్కసారి టైమింగ్స్ చెప్తే రేపు ఎప్పుడైనా నిజం తెలిసిపోతుంది కదే. తెలిసినప్పుడు కవర్ చేద్దాం. చేయలేమంటారు? ఏమోనే, నాకెందుకో ఈ ప్లాన్ రిస్క్ అనిపిస్తుంది. సరే అయితే ఆగు. అంజు, మాట్లాడుతున్నాం కదా. నాకింత లాగ్ ఉంటే పడుకోబెట్టాలి, అంతే, సింపుల్. నేను ఎక్కడా చూడలేదు, సో దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆ, ఉంది. మీరెందుకు మా అమ్మ పేరు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇట్స్ ఓకే. అంటే నా కళ్ళు మీ అమ్మలా ఉన్నాయని ఆంటీ చెప్పారు. ధూమ్ తక తక ధూమ్ తక తక తాం ధూమ్ తక తక ధూమ్ తక తక తాం ధూమ్